2019లో హ్యాకర్స్ ఒక ఫేక్ పేపాల్ వెబ్సైట్ని క్రియేట్ చేసేసి ఒరిజినల్ పేపాల్ వెబ్సైట్కి వచ్చే యూజర్స్ అందరినీ ఆ ఫేక్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ చేశారనమాట. సో అది కూడా ఫార్మింగ్ అటాక్ యూజ్ చేస్తూ. సో అలా చేయడం వల్ల చాలామంది బ్యాంక్ అకౌంట్స్ అనేవి హ్యాక్ అయ్యాయి గైస్. సో ఈ వీడియోలో మనం ఫార్మింగ్ అటాక్ అంటే ఏంటిది, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా అయితే తెలుసుకుందాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 30 Days of Cyber Shorts Day 29. ఫార్మింగ్ అటాక్ అంటే ఒక ఒరిజినల్ వెబ్సైట్కి వచ్చే యూజర్స్ని ఒక ఫేక్ వెబ్సైట్కి రీడిక్ట్ చేయడం అనమాట. అది కూడా డిఎన్ఎస్ పాయిజనింగ్ చేస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పేపాల్ వెబ్సైట్ని తీసుకోండి. ఇప్పుడు జనరల్గా పేపాల్ వెబ్సైట్కి దాని యొక్క ఒరిజినల్ కస్టమర్స్ డైలీ వస్తుంటారు కదా. సో అటాకర్స్ ఏం చేస్తారంటే అప్పుడు ఆ పేపాల్ వెబ్సైట్ లాంటిది ఇంకొక ఫేక్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేసి డిఎన్ఎస్ పాయిజనింగ్ అనేది చేసేసి ఈ ఒరిజినల్ కస్టమర్స్ని ఆ ఫేక్ వెబ్సైట్కి అయితే రీడిక్ట్ చేస్తారనమాట. ఆ ఫేక్ వెబ్సైట్కి రీడిక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే కస్టమర్స్ ఆ వెబ్సైట్లో లాగిన్ అవుతారు కదా. సో అప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి అటాకర్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా మనకి ఫార్మింగ్ అటాక్ అనేది వర్క్ అవుతుంది గైస్. అండ్ అలాగే స్పిమ్మింగ్ అని చెప్పి ఇంకొక అటాక్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే సింపుల్గా మెలీషియస్ లింక్స్ని గ్రూప్స్లలో షేర్ చేయడం అనమాట. వాట్సాప్లలో, టెలిగ్రామ్స్లలో కొన్ని మెలీషియస్ వెబ్సైట్ని లింక్స్ అవ్వచ్చు అండ్ అలాగే మెలీషియస్ యూఆర్ఎల్స్ అవ్వచ్చు షేర్ చేసేసి యూఆర్ఎల్స్ని క్లిక్ చేసే విధంగా చేస్తారనమాట. దీన్ని స్పిమ్మింగ్ అంటారు అండ్ అలాగే స్పామింగ్ అని కూడా అంటూ ఉంటారు. ఐ హోప్ మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ గైస్.